భాగవతంలోని కథలు పార్ట్ 2 అదితి, తిది, వినత, కద్రువ అనే నలుగురు కశ్యపుని భార్యలు. అదితి ధరణి దక్షుల కుమార్తె. వినయ విధేయతలతో ప్రేమానురాగాలతో భర్తను సేవిస్తూ ఉండేది. కశ్యపుడు సంతోషించి అదితిని ఏదైనా వరం కోరుకోమన్నాడు. ముద్దుల మూట కట్టేవాడు, బుద్ధిమంతుడు, విద్యావంతుడు, తేజశాలి అయిన కొడుకు కావాలి నాకు అని అడిగింది అదితి. కశ్యపుడు సరేనన్నాడు. ఆ విధంగా అదితి కడుపున ఇంద్రుడు జన్మించాడు. అది చూసి దితి ఓర్వలేకపోయింది. అసూయతో రగిలిపోయి కశ్యపుడు దగ్గరకు వెళ్ళి నాకు ఇంద్రుడు లాంటి కొడుకే కావాలని పట్టుపట్టింది. కశ్యపుడు తిదిని అభ్యర్థనను కూడా మన్నించాడు. దితి గర్భవతి అయింది. నెలలు నిండాయి. అదితికి గుండెల్లో గుబులు మొదలైంది. ఒకరోజు కొడుకుని చాటుగా పిలిచి, దితికి కూడా నీతో సమానమైన వాడు కలిగితే వాడు నీకు శత్రువవుతాడు, కాబట్టి అలాంటి వాడు అసలు పుట్టకుండానే చూడాలని చెప్పింది. ఇంద్రుడు తల్లి చెప్పిందంతా విని తనకు శత్రువు పుట్టకుండా చేసుకోవాలనుకొని మెల్లగా మారుతల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా నీకు దాసుడనై పరిచర్యలు చేద్దామని వచ్చానని వినయంగా చెప్పాడు. కొడుకు వినయభక్తికి దితి సంతోషించి వాని దగ్గరకు తీసుకొని ముద్దాడి అలాగే చేదువులే అంది. అప్పట్నుంచి మారుతల్లికి సేవలు చేస్తూ ఆమె దగ్గరే ఎక్కువసేపు గడిపేవాడు. దితికి కూడా ఇంద్రుడి మీద విశ్వాసం ఎక్కువైంది. అదే అదునుగా ఒకరోజు ఆమె గర్భంలో ప్రవేశించి తన వజ్రాయుధంతో మారుతల్లి గర్భంలోని పిండాన్ని 49 ముక్కలు చేశాడు. అవన్నీ పెద్దగా ఏడ్చాయి. ఆ ఏడుపు విని దితికి మెలకువ వచ్చింది. తన కడుపులోని బిడ్డను చంపవద్దని ప్రార్థించింది. ఇంద్రుడు దితి గర్భం నుంచి బయటకు వచ్చి శత్రువును ఏ విధంగానైనా చంపవచ్చు, కాబట్టి నీకు తెలియకుండా నీ గర్భంలోకి ప్రవేశించానని చెప్పి తాను చేసిన పనికి క్షమించమని వేడుకున్నాడు. దితి ఆ శకలాలను ఇంద్రుడికే ఇచ్చి వీళ్ళను రక్షించే బాధ్యత నీదే అంది. వాళ్ళే మర్తులు, వాళ్ళే దేవతలయ్యారు. అదితి ప్రోద్బలంతోనే ఇంద్రుడు తన కడుపులోని బిడ్డను తునాతునకలుగా చేశాడని తెలుసుకొని కోపంతో మండిపడుతూ, నీ కొడుకు చేసిన దుర్మార్గానికి నువ్వే కారణం. నీ కొడుకు త్రిలోకాధిపత్యం కోల్పోతాడు. నువ్వు కారాగారంలో మగ్గుతూ బిడ్డల కోసం అలమటిస్తూ బతుకుతావు. నీ పిల్లలు పుట్టి పుట్టగానే మరణిస్తారు. 7 గర్భాలు నీకు శోక కారణమవుతాయి అని తీవ్రంగా శపించింది దితి. ఆ శాపం వలనే ఇంద్రుడు ఒకసారి నహుషుడి చేతిలో ఓడి దేవలోకానికి దూరమై అజ్ఞాతంలో కొన్నాళ్ళు గడిపాడు. అప్పుడే నహుషుడు దేవేంద్ర పదవిని అలంకరించాడు. ద్వాపర యుగంలో అదితికి పుట్టిన 6 కుమారుల్ని ఆమె అన్న కంసుడు చంపేశాడు. 7వ గర్భం చ్యుతమైంది. అలా ఆమెకు 7 పర్యాయాలు గర్భశోకం కలిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.